చైనా ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ రంగంలో శత్రు దేశాలకి సంబంధించినటువంటి సైన్యం యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేసే విధంగా, కాగ్నిటివ్ ప్రాసెస్ని, మెంటల్ ప్రాసెస్ని ప్రభావితం చేసే విధంగా, నియంత్రించే విధంగా, అదుపులోకి తెచ్చుకునే విధంగా, అట్లాగే శత్రు దేశాలకి సంబంధించినటువంటి సైనికులు నిద్రావస్థలోకి జారుకునే విధంగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ని, బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెపన్స్ని తన వార్ స్ట్రాటజీలో తీసుకురాబోతున్నట్టుగా సిసిపి బయోథ్రెట్స్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక సంస్థ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఈ తరహా యుద్ధ విధానాన్ని సింపుల్గా మనము బ్రెయిన్ వార్ఫేర్ లేదా కాగ్నిటివ్ వార్ఫేర్ అంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, దాంతోపాటు బయో వెపన్స్ని వినియోగించడంలో చైనా మిగతా దేశాల కంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. విస్తరణ కాంక్షతో ఉన్నటువంటి చైనా బహుశా ఇలాంటి ప్రయోగాలు చేపడుతూనే ఉండొచ్చు.